ఖమ్మం పట్టణంలో రోజురోజుకు దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. గత వారం రోజుల క్రిందట మసీదు బయట ఉంచిన ద్విచక్ర వాహనం అపహరణకు గురవగా తాజాగా నేడు మరో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం గల ఆంజనేయులు అనే వ్యక్తి, అతని బామ్మర్ది ఇద్దరూ కలిసి స్టేట్ బ్యాంక్ అవసర నిమిత్తం బ్యాంకుకు వెళ్లగా అతను బ్యాంకు పనులు ముగించుకొని 10 నిమిషాల లోపల రాగానే అతని ద్విచక్ర వాహనం కనిపించకపోవడంతో అక్కడ ఉన్న ప్రజలను అడిగి తన ద్విచక్ర వాహనం చోరీకి గురైందని తెలుసుకుని బ్యాంకు మేనేజర్ను సంప్రదించి పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు కంప్లైంట్ నమోదు చేసి విచారణ జరిపి తొందరలో తమ ద్విచక్ర వాహనం తమకు అందేలా చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు స్కూటీ దొంగతనం చేసిన తీరు స్పష్టంగా కనబడుతోంది. నమస్తే సార్, నా పేరు ఆంజనేయులు. మేము ఖమ్మంలో ఉంటాం సార్. ఈరోజు మార్నింగ్ మా బామ్మర్ది నేను ఎస్బీఐ స్టేట్ బ్యాంక్కి మేము డబ్బులు డ్రా చేయడానికి మేము వచ్చాము. వచ్చిన తర్వాత మా బండి బయట ఎస్బీఐ ఏటీఎం ఎదురుగా మేము పార్క్ చేసాము. పార్క్ చేసి లోపలికి వెళ్ళేసి మా పని చూసుకొని బయటకు వచ్చేలోపు 11:30 ఆ ప్రాంతంలో మా బండి మిస్ అయింది. మిస్ అయిన తర్వాత మేము ఆ బండి చూసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము సార్. కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళు మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం.